నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. నేటి నుంచి వచ్చే 7 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు రాత్రి వర్షం పడే ఛాన్స్ ఉందని ఆమె తెలిపారు. ఎల్నినో ప్రభావం తగ్గిందని, నేటి నుంచి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. గత 10 ఏళ్లలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రతి ఏడాది సీజనల్ మార్పులు చోటు చేసుకుంటాయని, ఈ ఏడాది కూడా పలు మార్పులు తప్పవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని, జూన్ మొదటి వారంలో తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్ది రోజులుగా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుంది. 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది. ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుకు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు, చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, వడగళ్ల వర్షం పడుతుంది. 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకా 24 గంటల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఒక 5-6 రోజుల వరకు కూడా కొనసాగినప్పటికీ 1-2 చోట్ల ఇట్లాంటి ప్రభావం కనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది మేలో చూసుకుంటే కూడా ఈసారి అనూహ్య పరిణామాలు, ఎందుకంటే మార్చి మొదటి వారం నుంచి కూడా ఈసారి కొంత ఎండల తీవ్రత ఉంది, పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి మేలో కొంత అనూహ్యంగా సెకండ్ వీక్లో చేంజ్ అయిన పరిస్థితి కాబట్టి ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఉన్నది మార్చ్, ఏప్రిల్, మే, ఇంకా మే ఎండింగ్కి వచ్చాము. ఇది సమ్మర్ సీజన్ అయినప్పటికీ ఉష్ణోగ్రతలు చూసాం. గత 10 ఏళ్ల నుంచి కూడా కంపేర్ చేస్తే ఉష్ణోగ్రతలు సగటు కన్నా కూడా 4-5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగానే నమోదవుతున్నాయి. హీట్ వేవ్ కండిషన్స్ కూడా 2 దఫాలు వచ్చినాయి. మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు రావడం ప్రతిసారి ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఏమైనా ముందు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మే ఎండ్ వీక్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు కూడా ఈ మాన్సూన్, ఈ నైరుతి ఋతుపవనాలు మానిటర్ చేస్తున్నాం. చూసినప్పటికీ మే 3వ వారంలో అండమాన్ నికోబార్ ఆ ప్రాంతాల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పెదప మనకు ఈ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఒక స్ట్రెంగ్త్, అట్లాగే ఈ నైరుతి పవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమోలి జెట్ అవ్వచ్చు, అవి కూడా స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్నాము. సో కేరళ తీరాన్ని జూన్ నెలలో ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, ఈ తాకే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 3 నెలల్లోని జూలై నెలకి లానినా కండిషన్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్నినో కండిషన్స్ అవి తగ్గుదల మొదలైంది. ఆల్రెడీ చూస్తున్నాం ఎట్లా ఉందో, సిచ్యువేషన్ మారుతుంది క్రమేపగా. సో జూలై నెలలోకి లానినా కండిషన్ వస్తే కనుక దాని యొక్క ఇంపాక్ట్స్, దాని యొక్క కాజెస్ కూడా కనిపిస్తాయి. సో ఆల్రెడీ రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి సమ్మర్లో కొంత పగటి ఉష్ణోగ్రతలు పెరిగిన మాట మాత్రమే. ఇక వీటితో పాటు కూడా మే నెలలో గడిచిన కొద్ది రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ నెల చివరి వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా ఈసారి కేరళని జూన్ మొదటి వారం తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ సెకండ్ వీక్లో ఇటు తెలంగాణ కూడా నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పృథ్వీతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.